కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ కోనేటి కన్నీళ్లు. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. పురుషోత్తాన్ని చాలా రోజుల తర్వాత చూశాను. అయ్యకోనేరు గట్టు తూర్పు దిక్కున ఉన్న ఆంజనేయ స్వామి కోవిలు ఎదురుగా రోడ్డుకి అటువైపు ఉండే మండపం మీద కూర్చుని కనపడ్డాడు. సెల్ ఫోన్లో ఏదో చూస్తున్నాడే గాని మొహం దిగాలుగా కనపడింది. గడ్డం పెరిగిపోయి మనిషి బాగా పీక్కుపోయాడు. ఒక్కసారి కనపడగానే పోల్చుకోవడం కష్టమే. మనుషుల్ని ఇట్టే గుర్తుపట్టగలిగే నేనే కొంచెం పరిశీలనగా చూస్తే గాని గుర్తుపట్టలేకపోయాను. పురుషోత్తం పుట్టినప్పటి నుంచి నాకు పరిచయమే. ఎప్పుడో 60-70 ఏళ్ల కిందట అనుకుంటా వాళ్ళ నాన్న ఈ ఊరు ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఆ వీధిలో ఇల్లు తీసుకుని అద్దెకి దిగడం, అక్కడే పురుషోత్తం వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలు పుట్టడం, వాళ్ళు పెరిగి రెక్కలొచ్చి ఎగిరిపోయే వరకు ఆ 4 వీధుల్లోనే కనపడేవాడు. అతనే కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు గుర్తే. సమయం దొరికితే చాలు వీధుల్లో ఆడుతూ అల్లరి చేస్తూ కనపడేవారు. ఆ రోజుల్లో చాలామంది అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉద్యోగాలు చేసుకుని రోజు ఆ చుట్టుపక్కలే తిరిగేవారు. ఆడపిల్లలు పెళ్లిళ్ళయి పై ప్రాంతాలకు వెళ్ళినా సరే తరచూ పుట్టింటికొస్తూ ఓసారి వీధులన్నీ చుట్టుపెట్టి అందర్నీ పలకరించి వెళ్ళేవారు. సాయంత్రాలు చీకటి పడేదాకా ఆ వీధులన్నీ ఎంతో కోలాహలంగా ఉండేవి. ఇదంతా 40-50 సంవత్సరాల కిందట వైభవం. రాను రాను పరిస్థితులు మారిపోయాయి. వీధుల్లో పిల్లలు వాళ్ళ ఆటలు కనపడ్డం లేదు. పాత మనుషుల్లో ఓ 5-6 తప్పితే మిగతావారెవరూ కనపడ్డం లేదు. వాళ్ళు కూడా రిటైర్ అయిన తర్వాతే అప్పుడప్పుడు వస్తూ ఆ మండపం మీదే కూర్చుని ఓ గంట కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మాటల మధ్య పాత జ్ఞాపకాలు వస్తే ఆ మధ్య వరకు వాళ్లతో పాటు నాకు కళ్ళలో నీళ్లొచ్చేవి. ప్రస్తుతానికి ఇంకా చూపు మందగించలేదు గాని నీళ్లు ఇంకిపోయినట్టున్నాయి. ఈ మధ్య అవి రావడం లేదు. గట్టిగా నిట్టూర్పు విడుస్తూ మళ్లీ అటు చూశాను. పురుషోత్తం ఆ మండపం అరుగు ఎక్కి నిలబడ్డాడు. ఒక్కసారిగా నాకు భయం వేసింది. ఏదైనా అఘాయిత్యం చేయడు కదా అని అనుకుంటూ పురుషోత్తం అంటూ గట్టిగా అరిచేనేమో నా కేక నాకే వినపడలేదు. నేనెక్కడో ఆమడ దూరంలో ఉన్నాను. ఎక్కడ వినపడుతుంది? నా భయమంతా అతను ఆ ఒడ్డును దూకితే నీటిలో మునిగి చస్తాడని కాదు. అక్కడ నీళ్లు లేవు, పాదాలు కూడా మునగవు. చావుమాడి దేవుడెరుగు, కాలు చెయ్యి విరుగుతాయి, జీవితాంతం నరకం అనుభవించాలి అనుకుంటూ నిస్సహాయంగా అటు చూస్తూ కూర్చున్నాను. అంతలో అరే పురుషోత్తం అంటూ గట్టిగా పిలుస్తూ రోజూ అక్కడికి వచ్చే సోమశేఖరం, మధు పరుగులాంటి నడకతో మండపం మీదకు వచ్చారు. అమ్మయ్యా, గండం గట్టెక్కింది అనుకుంటూ కన్ను చెవి అటు పారేసి మా గుమ్మంలో కూర్చున్నాను. అదృష్టం బావుండి నాకింకా వినికిడి సమస్య రాలేదు, చూపు మందగించలేదు. ఆ మాత్రం నీళ్లు గొంతులో దిగుతున్నాయి. వాళ్ళని చూడగానే పురుషోత్తం అరుగు మీద నుంచి కిందకి దిగి వాళ్ల వైపు చూశాడు. అతని మొహంలో ఏ భావన కనపడ్డం లేదు. దిగులుగానే ఉంది. అబ్బా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వాళ్ళిద్దరూ. పురుషోత్తం సంగతులు సమాచారం వాళ్ళకి తెలియక కాదు, తెలుసు. అతను వార్తల్లో ఉన్న మనిషి. కానీ 30 ఏళ్ల తర్వాత బాల్య స్నేహితుడు కనబడేసరికి వాళ్లలో మరే ఆలోచనలు రాలేదు. ఆనందంగా వాటేసుకున్నారు. అరుగు మీద కూర్చుంటూ 2 రోజుల కిందటే ఇక్కడికి వచ్చేశాను చివరి మాట గట్టిగా నొక్కి పెడుతూ అన్నాడు. సరే, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ గట్టు మీదకి ఎందుకు ఎక్కువ చెప్పు. పురుషోత్తం పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు సోమశేఖరం. ఈ పక్కన ఓ పెద్ద కాలువ ఉండేది. అది ఉందా మూసేశారా అని చూశా. అప్పట్లో ఆ మచ్చకొండ మీద వర్షం పడితే ఆ నీళ్లు ఈ కాలువ ద్వారానే ఇక్కడికి చేరేవి. అది గుర్తుకొచ్చింది. ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే ఎప్పుడో మూసేశారు. అదే కాదు, ఇక్కడికొచ్చే దారులన్నీ కప్పి ఇల్లు కట్టించారు. ఆ దక్షిణ గట్టు వెనకుండే పొలాలు కూడా కాలనీల అవతారం ధరించాయి. చూశావు కదా, వీటి వలనే మన చెరువు చిక్కిపోయింది. మధు నా వైపు చెయ్యి చూపెడుతూ అన్నాడు. అవును, అంతకంటే మాట పగల్లేదు పురుషోత్తానికి. అతడి విషయం పూర్తిగా తెలిసిన మిత్రులిద్దరూ కూడా ఇంకేం మాట్లాడలేదు. పురుషోత్తం బురదించుకుని నిర్దోషిలా ఉండిపోయాడు. బాల్య స్నేహితుడు కదా,
ఆ సమయంలో చెరువుల గురించి మాట్లాడకుండా ఉంటే మంచిదనిపించి మిత్రులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఓ 10 నిమిషాల తర్వాత సోమశేఖరమే, పిల్లలు ఎంతమంది, ఎక్కడున్నారు అంటూ అడిగాడు. ఇద్దరు, మామూలే, రెక్కలొచ్చి ఎగిరిపోయారు. ఏవో దేశాల్లో ఉన్నారు, ఆ పేర్లు కూడా నాకు తెలియవు అంటూ ఒక్క క్షణం ఆగి కళ్ళు తుడుచుకుంటూ, నా జీవితానికి చాలా చోట్ల కండు పడిపోయాయి. మిత్రులిద్దరి వైపు చూడలేక తల వంచుకునే అన్నాడు. సరే, జరగవలసిందేదో జరిగిపోయింది, అవన్నీ ఆలోచించకు. ఇక్కడికి వచ్చేసావు కదా, సమస్యలన్నీ సెటిల్ అవుతాయిలే. చీకటి పడింది, పద. కోవిలు కూడా మారిపోయింది, ఓసారి చూసి దర్శనం చేసుకుని వెళ్దాం అంటూ మధు ఇద్దరితో కలిసి గుళ్ళోకి దారితీశాడు. వాళ్ళ సంభాషణలను విన్నానే గాని నాకేం అర్థం కాలేదు. పురుషోత్తం ఎందుకలా దిగులుగా ఉన్నాడు? అతను పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, 2 చేతులా సంపాదిస్తున్నాడని ఆ నోటా ఈ నోటా విన్నానే గాని మిగతా విషయాలు నాకు తెలియవు. అసలు నాకెలా తెలుస్తాయి? ఈ 4 గట్లు దాటి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరమూ రాలేదు. టీవీలు, పేపర్లు, మా ఇంట వంట లేవు. పైపెచ్చు అవి పాడైతే మా గుమ్మంలోకి తెచ్చి పడేస్తారు. వాటినేం చేసుకోను? ఏదో తాతల నాటి ఆస్తి ఇంకా ఆవిరి అవ్వకుండా కొద్దిగా మిగిలింది. నెత్తిమీద 4 చినుకులు అప్పుడప్పుడు పడుతూ ఉంటే అవే గంగ స్నానం అనుకునే రోజులు వచ్చేసాయి. ఏదో అలా నా జీవితం సాగిపోతున్నది. పెళ్లి, పెటాకులు, పిల్ల, పీచు లేవు కాబట్టే సరిపోయింది. అవి ఉంటే కొంపకోలేరైపోయేది. అన్నట్లు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఆ 4 వీధుల్లో పుట్టి పెరిగిన వాళ్ళందరూ ఏదో ఉన్నకాడికి సంతోషంగానే ఉంటారు. పెద్ద ఉద్యోగాలు చేసినా, చిన్నవి చేసినా ఉన్న దాంట్లో ఆనందంగానే ఉన్నారు. అది గుర్తుకొచ్చి, ఒరే పురుషోత్తం, మనిషి అన్న తర్వాత ఏవో కష్టాలు, నష్టాలు వస్తాయి. అవి శాశ్వతం కాదు. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా సమానంగానే స్వీకరించాలి. అంతేగాని అలా దిగాలుగా కూర్చుంటే కష్టాలు తీరిపోతాయా అంటూ గట్టిగా అరిచాను. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం నాకు అలవాటు. వాళ్ళు విన్నారా, పట్టించుకున్నారా అన్న విషయాలు నాకు అనవసరం. 2 రోజుల తర్వాత మళ్ళీ మిత్రులందరూ మండపం మీద కనపడ్డారు. వాళ్లలో పురుషోత్తం లేడు. వాళ్ళు మాటల్లో పడ్డారు. పురుషోత్తానికి ఏమైంది, 2 రోజుల నుంచి కనపడలేదు? లేదు లేదు, నిన్న దాసన్నపేటలో కనపడ్డాడు. ఏదో పనుంది, కలవలేను, 2 రోజుల తర్వాత కలుస్తానని చెప్పాడు. వాళ్ళ మాటలు వినగానే అమ్మయ్యా అనుకున్నాను. పాపం చాలా చితికిపోయాడురా. పిల్లలు కూడా చూస్తున్నట్టు లేదు. చుట్టాలు సరే సరి దూరం పెట్టేశారట. మధు మాటలు వింటుంటే జాలేసింది. పూర్తిగా విషయాలు తెలియవు గాని వాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడి దగ్గర పనులు చేయించుకుని లాభం పొందిన ప్రతివాడు ఇప్పుడు వాడిని దూరంగా పెట్టేశారు. బహుశా వాడిని పలకరించి మాట్లాడేవారెవరూ లేరనుకుంటా, మనం తప్ప. అంతకంటే ఏం చేయగలం? ఎంతైనా మన మిత్రుడు కదా. ఏదో అరగంట వాడితో కబుర్లు చెబుతూ ఉంటే వాడికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అంతేలే, అదే మంచిది. మనం మాత్రం వాడి గతం గురించి ప్రస్తావించొద్దు అంటూ అందరూ లేచి వెళ్ళిపోయారు. ఆ మాటలు నాకేం అర్థం కాలేదు. ఎదురుగా రోజు కనపడే వాళ్ళ గురించి తెలుస్తుంది కానీ ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది? పురుషోత్తం ఆ బాపతే. మా ఊరు వదిలేసి 30 సంవత్సరాలు పైగా అయింది. ఇప్పుడే మళ్ళీ కనపడ్డాడు అనుకుంటూ ఆ రోజుకి సరిపెట్టుకున్నాను కానీ మర్చిపోవడం నా వల్ల అవడం లేదు. ఎంతైనా మనుషుల మధ్య ఉన్నాను కానీ అడవిలో లేను కదా. మర్నాడు ఉదయం వీధుల్లో కోలాహలం వినబడితే అటుకేసి చూశా. వీధుల్లో అమ్మలక్కలు నీళ్ల ట్యాంకర్ల దగ్గర కుమ్ములాట్లో ఉన్నారు. ఇంకా ఎండలు రాలేదు గాని నీళ్ల ట్యాంకర్లు వచ్చేసాయి. మా 5-6 రోజులు అయినా సరే ఈ జనాలకు బుద్ధి రాదు. ఉండడానికి ఒక ఇల్లు సరిపోతుంది, కానీ ప్రతివాడికి 2-3 ఇళ్ళు. ఏం చేసుకుంటారు? కనపడిన జాగాలో కట్టించారు. భూమి మీద జాగా ఉంచడం లేదు. ఆకాశం మీదకి వెళ్ళిపోతున్నారు. ఇక నీళ్లకి చోటెక్కడా? ఈ విషయాల తలపుకొచ్చేసరికి మనసంతా కకావికలం అయిపోయింది. మర్నాడు సాయంత్రం మళ్ళీ మిత్రులందరూ మండపం మీదకి చేరారు. ఆ రోజు పురుషోత్తం కనపడలేదు. పాపం ఎలా ఉన్నాడో అనిపించింది. సరే, వీళ్ల మాటల్లో అతని విషయం తెలుస్తుందని ఓ చెవటి పారేశాను. ఆ మాట ఈ మాట అయిన తర్వాత పురుషోత్తం గురించి ఎవరో ఎలా ఉన్నాడు అంటూ అడిగారు. ఆ మత్రకొండ దగ్గర ఓ చిన్న ఇంట్లో ఉన్నట్ట. ఏవో పనుల మీద తిరుగుతున్నాను అన్నాడు. ఇంకేముంటాయి, కేసులు గట్రా నడుస్తున్నాయి కదా. మధు మాటలు వింటూనే నేను ఆశ్చర్యపోయాను.
అవునరా పాపం, ఉద్యోగం పీకేశారు, సిబిఐ కేసులున్నాయి, అవి జీవితాంతం నడుస్తూనే ఉంటాయి. ఓ రకంగా అవి ఆస్తమా జబ్బు లాంటివి, మనిషిని చంపవు వదలవు, నవ్వుతూ అన్నాడు సోమశేఖరం. అవునవును, ఉద్యోగంలో ఉన్నప్పుడు అధికారంతో ఊర్లో కనపడిన చెరువులన్నీ ఆక్రమణలకు పెర్మిషన్లు ఇచ్చేశాడు. ఓ 2-3 ఇళ్లు వాడు ఆ స్థలాల్లో కట్టేశాడు. వర్షాలు పడితే చాలు ఆ ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి. ఆ ముంపుని అరికట్టడానికి మరో దగ్గర ఆక్రమణ. అలా వ్యవహారాలు సాగిపోయాయి. ఎన్నాళ్ళు సాగుతాయి? పాపం పండింది, ఉద్యోగం ఊడింది, దోచుకున్న ఆస్తుల్ని జప్తు చేసేశారు. డబ్బులతో సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు ఇంకేముంటుంది? చేతులారా జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మధు చెప్పుకుపోతున్నాడు. ఆ మాటలు వింటూనే ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. వాడి ద్వారా లబ్ధి పొందిన వారందరూ మొహం చాటేశారు. పిల్లలు రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోయారు. ఆఫీసు వాళ్ళు, చుట్టాలు అందరూ దూరం అయ్యారు. తెల్లారితే కోర్టులు, పోలీసుల చుట్టూ తిరగడంతో సరిపోతుంది. మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. పోలీసులకు అనుమానం వస్తే డబ్బుల కోసం వాడి అవినీతి పనుల్లో మనకు కూడా పాత్ర ఉందని కేసుల్లో ఇరికిస్తారు. సోమశేఖరం మాటలు వింటూ ఉంటే పురుషోత్తాన్ని లాగి లెంపలు వాయిద్దామని ముందుకు అడుగు వేయబోయాను. అడుగు వేయడానికి నాకు కాళ్ళుంటేగా, అవి ఎప్పుడో చచ్చిపడిపోయాయి. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడటం అంటే ఇదే. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదు. చిచి, ఏం మనుషులో చిరాగ్గా అనుకున్నాను. కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవి రాలి పాదాల మీద పడ్డాయి. ఒక్కసారి నా పరిస్థితి అర్థమైపోయింది. ఒరే పురుషోత్తంగా, ఒకప్పుడు కళ్ళలో నీళ్లొస్తే కనబడేవి కావు. ఎందుకంటే నిండా నీళ్లలో మునిగుంటే అవేం కనబడతాయి? ఈరోజు కనపడ్డాయి. కనబడి పాదాల మీద పడ్డాయి. నా పరిస్థితికి కారణం నీలాంటి వారే. మీరే నా దగ్గరికి వచ్చే దారులన్నీ మూసేశారు. నా చుట్టూ రోడ్డు వేశారు, మొక్కలు నాటారు. రేపొద్దున్న లోపలికొచ్చి ఇల్లు కడతారు, నన్ను పూర్తిగా ఆక్రమించుకుంటారు. నా గురించి నేను ఆలోచించడం లేదు. నేను లేకపోతే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీకు భవిష్యత్తులో నీళ్ల చుక్కలుండవు. గుక్కడి నీళ్ల కోసం యుద్ధాలొస్తాయి. మీలో మీరు కొట్టుకు చస్తారు. ఒక్కసారి ఆలోచించండి. నన్ను కాపాడితే నేను నిన్ను కాపాడుతాను అంటూ గట్టిగా అరిచాను. నా మాటలు వాళ్ళకు వినపడ్డాయో లేదో. వాళ్ళు సెల్ ఫోన్లో అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే పాట వింటూ వెళ్ళిపోతూ ఉంటే చిరాకేసింది. మీ బొంద, ఆ ఆణిముత్యం కోసం మమ్మల్ని ఆక్రమించుకోకండి. మీరు వినవలసింది ఆ పాట కాదు. నీరేరా అన్నిటికీ మూలం, ఆ నీటి విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అనే పాటలు వినండి అంటూ గట్టిగా అరుస్తూ నిస్సహాయంగా అటే చూస్తూ ఉండిపోయాను. నేనే కాదు, నాలాంటి అనాథలు ఎందరో. మీరింతవరకు కోనేటి కన్నీళ్లు కథ విన్నారు. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2025 సంవత్సరం మే 25వ తేదీ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.